నాని మూవీ సరిపోదా శనివారం గ్లింప్స్ వచ్చింది. కాన్సెప్ట్ బాగుంది. కోపాలు రకరకాలు, ఒక్కో మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుందంటూ ఒక థీరీతో మొదలు పెట్టాడు అనుకోండి. కోపాలు రకరకాలు, ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడొచ్చిన కోపాన్ని అప్పటికప్పుడు ప్రదర్శించేయడం కాకుండా ఆ ఎమోషన్ ని దాచుకుని పర్టికులర్ టైంలో రివీల్ చేయడం, రిలీజ్ చేయడం, రిటార్ట్ ఇవ్వడం, ప్రతిస్పందన చూపించడం అనమాట. అంటే ఈరోజు మన ఒకడు కొట్టాడు, అప్పటికప్పుడు వాడితో గొడవ పడకుండా తర్వాత తీరిగ్గా వీకెండ్లో మన పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి వాడిని కొట్టడం ఖచ్చితంగా వెరైటీ కాన్సెప్ట్. ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా, వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చిన కొడుకుని ఎవరైనా చూసారా? గతంలో హీరో అంటే గొప్పవాడు, ఎమోషన్ని కంట్రోల్ చేసుకోగలిగేవాడు అన్నది మన కాన్సెప్ట్. ఈ మధ్య కాలంలో విచక్షణ లేకుండా ఇలా చేస్తే ఏం జరుగుతుందో అన్న ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించడమే హీరోయిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. పాపం స్టార్ హీరోస్ దగ్గర నుంచి అదే హీరోయిజం అనుకుని అదే పాత్రలో వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఇది కొంత వెరైటీ. ఇక్కడ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం ఉంది, అలాగని మళ్ళీ చేతులు ముడిచి కూర్చోకుండా కొంతకాలం వరకు దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ రిటార్ట్ ఇవ్వడం ఉంది. ఓకే ఫైన్, కొంత వెరైటీగా అనిపిస్తోంది స్టోరీ. అందుకే అన్నాడు, కోపాలు రకరకాలు, ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది, కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా, ఒత్తులు లేకుండా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే క్యారెక్టర్ అన్నమాట ఇది. ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా, వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చిన కొడుకుని ఎవరైనా చూసారా? ఈ గ్లింప్స్ చూస్తున్నప్పుడు సుమన్ మూవీ న్యాయం మీరే చెప్పాలి గుర్తొచ్చింది. అది ఆజ్ కి ఆవాజ్ ఏదో ఒక హిందీ మూవీ బేస్గా తీశారు. అందులో హీరో ఒక ఫ్యామిలీ మ్యాన్, ఎవరి జోలికి వెళ్ళని అతని కుటుంబాన్ని పాపం కొందరు దుర్మార్గులు చిన్నభిన్నం చేయడంతో మనవాడు పగబట్టి వాళ్ళని చంపాలనుకుంటాడు. కానీ మధ్యతరగతి మనస్తత్వం కాబట్టి మరి ఇప్పటి హీరోలాగా ఓపెన్గా నరికేయడం కార్యక్రమం పెట్టుకోడు. పగలంతా మామూలుగా ఉండి రాత్రి మాత్రం వెళ్ళి సాహసాలు చేసి వస్తుంటాడు. ఈ కొట్టడాలు, చంపడాలు, ఫైట్లు, గీట్లు ఈ సినిమాలో మాదిరిగానే. ఆ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్లో చేశాడు. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ, వీలైతే చూడండి. ఆ రాబిన్ హుడ్ గారి విషయం పోలీస్ కమిషనర్ తో సీరియస్ గా చెప్తానులేండి. హంతకుల్ని పట్టడంలో అందవేశం చేయగా ప్రసిద్ధి చెందిన ఇన్స్పెక్టర్ ఆత్మారావుని పనికి డిప్యూట్ చేస్తాను. ఈ సరిపోదా శనివారంలో కూడా అలా హీరో ప్రత్యేకంగా ఒక టైం పెట్టుకుని ఈ రౌడీల్ని కొట్టడం కొంచెం సిమిలర్గా అనిపించింది. ఆ మొదట్లోనే ఏదో చీకట్లో ఉన్న విలన్స్ని తలుపులు తెరుచుకుని వెళ్ళి మరీ కొడుతున్నాడు. కోపాలు రకరకాలు. జనరల్గా సుకుమారంగా అనిపించే హీరోలు, ఫ్యామిలీ హీరోల్లా ఉండే హీరోలు, లేడీస్ ఫాలోయింగ్ ఉండే హీరోలు మనుషుల్ని చంపడాలు ఇలాంటి క్యారెక్టర్స్ తక్కువగా చేస్తుంటారు. అలాంటి వాళ్ళు వైలెన్స్ చేస్తే జనానికి పెద్ద నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ మన నాని చేసిన దసరా మూవీ చాలామందికి నచ్చలేదు. అందుకోసం ఇలాంటి ఒక ప్రత్యేకమైన జోనర్ తీసుకుంటూ ఉంటారు. స్టోరీ సెలెక్షన్ బాగుంది. మామూలు మనిషి రౌడీల్ని ఎదిరించాలనుకుంటాడు, కానీ పిల్లి మెళ్ళలో గంట ఎవడు కడతాడు అన్నట్టు జనరల్గా సాధారణమైన జీవితం గడిపే వాళ్ళు ఎవరు అలా చొరవ చేసి ముందుకు పోరు, గొడవల్లోకి వెళ్ళరు. సరే, మనవాడు మాత్రం పిల్లి మెళ్ళలో గంట కట్టకపోయినా ఆ పిల్లి ఎదురుగా ఏదో గాజు తిప్పుతున్నాడు, ఆ డైరీ ఏదో రాసుకున్నాడు, దాంట్లో చాలా పాయింట్లు కనిపిస్తున్నాయి. మరి ఆ గాజు తిప్పి ఏదో లాటరీలో లాగా అది ఎటు ఆగితే వాడికి ఆ రోజు మూడిందన్నట్టుగా ఏదైనా ప్లాన్ ప్రకారం వెళ్తాడా అనిపించింది. ఆ డైరీని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చాలా కనిపించాయి. నారాయణ ప్రభట, చూడకుండా గడియారం 10 నిమిషాలు, ముత్యాలరావు పాన్ పరాగ్ బదులు పరాక్ అని రాశాడు అనుకోండి. రాజు కార్ రివర్స్ చేస్తూ నా బైక్ను గుద్ది సారీ చెప్పకుండా అనేవో రకరకాలు ఉన్నాయి. అలాగే ఏదో ఒక నెంబర్ కూడా ఉంది, TS08BK443 అన్నట. సిగ్నల్ దగ్గర జంప్ చేసిందట. బాబు, ఈ నెంబర్ ఎవరిదో చెక్ చేసుకోండి అమ్మా, అది రియల్ నెంబర్ పెట్టేసాడేమో ఒకవేళ. సో మొత్తం మీద వారం రోజుల పాటు ఈయన చూసిన చిన్న చిన్న అన్యాయాలన్నీ ఓ డైరీలో రాసి పెట్టుకుని వీకెండ్ కామెంట్ బై ఆర్కే అన్నట్టుగా వీకెండ్ ఉతుకుడు బై సూర్య అని వారంలో జరిగిన అన్ని ఇష్యూస్ని ఒక్కసారిగా వీకెండ్లో ఉతికేస్తాడు అనుకోవాలి. అందువల్ల కొంచెం అపరిచితుడు ఫీల్ కూడా వచ్చిందనుకోండి. ఎందుకంటే అక్కడ కూడా ప్రమాదంలో ఉన్న వ్యక్తి కోసం కారు ఆపలేదని ఒకరిని చంపుతాడు. అన్యాయం జరిగేటప్పుడు అప్పటికప్పుడు ఏం చేయడు, కానీ ఆ తర్వాత అపరిచితుడిలా వచ్చి కొడతాడు. మరి ఇక్కడ కూడా కొంచెం అదే ఫీల్ వస్తుంది. కానీ తేడా ఏంటంటే అపరిచితుడిలో
కారణాలు సిల్లీగా కనిపించినా వాటి వెనక ఒక సీరియస్ ఫీల్ ఉంటుంది. అయితే ఇక్కడ మరి డైరీలో రాసుకున్నవి మరీ సిల్లీగా ఉన్నాయేమో చూసుకోవాల్సి ఉంది. వాడెవడో కార్ రివర్స్ చేస్తూ నా బైక్ను గుద్దేశాడు, ఇలాంటి రీజన్స్ అన్నీ ఉన్నాయి ఆ డైరీలో. పైగా సమవర్తి అని ఒక బీజీ మ్యూజిక్ పెట్టేశాడు. సమవర్తి అంటే యముడు, మరి యముడిలాగా వెళ్ళి వాడిని చంపేసే మాట అయితే వాళ్ళు చేసిన తప్పులు కూడా మరింత తీవ్రమైనవే అయి ఉండాలి. మరి సిల్లీ రీజన్స్ అయితే జనం నవ్వుతారు. సరే, హీరో విలన్స్ని దండించడానికి శనివారమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? దండించేవాడు యముడు కాబట్టి సమవర్తి అని మ్యూజిక్ పెట్టాడు అనుకుందాం. కానీ చాలామంది గమనించని ఒక వెరైటీ పాయింట్ ఇక్కడ ఉంది. అదేంటంటే హీరో పేరు సూర్య. అపరిచితుల్లో యముళ్లాగా మనవాడు అందరికీ దండనలు విధించేస్తున్నాడు, అంటే శిక్షలు వేసేస్తున్నాడు. అందుకోసం మనవాడు సెలెక్ట్ చేసుకున్నది శనివారం. ఇక్కడ లింక్ ఏంటంటే మన హిందూ పురాణాల ప్రకారం సూర్యుడికి 2 కొడుకులు, ఒకరు శనీశ్వరుడు, మరొకడు యమధర్మరాజు. మీరు గమనిస్తే ఈ హీరోలో ఆ 3 క్యారెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. హీరో పేరు సూర్య కావడం, మనవాడు యముడిలా దండించడం, అందుకోసం ప్రత్యేకంగా శనివారం సెలెక్ట్ చేసుకోవడం. దీనికి కథలో ఏదైనా రిలేషన్ ఉందా అన్నది మరి డైరెక్టర్ చెప్పాలి. ఏదో అనుకోకుండా అలా కలిసి వచ్చాయా, లేక అలా అనుకునే పేర్లు పెట్టారా అన్నది సినిమా చూస్తే మనకి తెలిసిపోతుంది అనుకోండి. మొత్తం మీద స్టోరీ వెరైటీగానే అనిపిస్తోంది. పేరు సూర్య, రోజు శనివారం, శనివారం అంటున్నాడు అనుకోండి. ఆయన వాయిస్ చెప్పిన వాడికి తెలుగు రాదు పాపం. ఆయనకి పేరు సూర్య, రోజు శనివారం. ఆయన కొంచెం తెలుగు నేర్పాల్సి ఉంది, ఎందుకంటే అలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి డబ్బింగ్లో. క్రమబద్ధంగా అంటాడు, పద్ధతిగా అంటాడు. బాబు, గొంతులో గాంభీర్యం ఉంటే సరిపోదబ్బా, తెలుగు అక్షరాలు పదాలు కూడా నేర్చుకోండి. భాష కరెక్ట్గా నేర్చుకున్నాక అప్పుడు చెప్పండి డబ్బింగ్లు, వాయిస్ ఓవర్లు. మీకు తీరిక దొరికినప్పుడు ఎప్పుడైనా ఒత్తులు కూడా పెడుతూ ఉండండి. క్రమబద్ధం కాదు క్రమబద్ధం, పద్ధతి కాదు పద్ధతి, లాళ నాణ ఈ తేడాలు తెలుసుకోవడం. కొంతకాలం ప్రాక్టీస్ చేయండి తెలుగు. కొంచెం తెలుగు వాళ్ళకి వినడానికి బాగుంటుంది మాకు. ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా. సో మొత్తం మీద హీరో అన్నవాడు కోప్పడాలి, కానీ రోజు కోప్పడకూడదు. మన మోహన్ బాబు గారు చెప్పినట్టు డబ్బా కొట్టుకోవాలి, కానీ మరీ ఎక్కువ డబ్బా కొట్టుకోకూడదు అన్నట్టుగా. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి, కానీ మరీ ఎక్కువ కంట్రోల్ చేసుకోకుండా ఏ వారానికి ఆ వారం ప్రతి శనివారం ఎమోషన్ క్లియర్ చేసేసుకోవాలని వివేకాత్రేయ గారు మనకి చెప్తున్నారు. అదేనండి డైరెక్టర్. సో విలన్స్ని పేకాడడానికి సరిపోదా శనివారం అంటున్నాడు ఆయన. సరే, ఒక సినిమా హిట్ అవ్వడానికైనా పోవడానికైనా సరిపోదా శుక్రవారం? ఓహో, ఈ సినిమా 29 ఆగస్ట్ అంటున్నారు కదా, అంటే గురువారం. సరే, సినిమా హిట్ అవ్వడానికైనా పోవడానికైనా సరిపోదా గురువారం? ఈ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలనే పిచ్చి ఐడియా మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని? వాట్ యు మీన్? మనం చేయాల్సిన పని అతను చేస్తున్నాడు, పైగా చాలా చక్కగా పద్ధతిగా చేస్తున్నాడు. పద్ధతిగా, క్రమబద్ధంగా, వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని ఎవరైనా చూసారా? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.